పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి పంజగుట్ట వరకు ఫ్లైఓవర్ మీదుగా ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. వర్షం కారణంగా 10 చోట్ల నీళ్లు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ లో అంబులెన్స్లు చిక్కుకుపోయాయి. దాంతో ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి రోడ్లపై వచ్చిన వరద నీరుతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. 10 కిలోమీటర్ల రూట్ లో ప్రయాణానికి 2 గంటలకు పైగా సమయం పడుతోందని వాహనదారులు అంటున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈవేళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. అలాగే జనగాం, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయంది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇక రేపు కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఎల్లుండి నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నిర్మల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.